ఈ శ్లోకాల గురించి ఇప్పుడు నేను ప్రస్తావన చేయడం కన్నా ఎలాగో ఉపన్యాసాంతర్గతంగా శ్లోకాలకి సంబంధించిన విశేషం వస్తుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తావన చేస్తాను. దాని యొక్క వైశిష్ట్యం ఏమిటో మీరు తెలుసుకుందరు. కానీ మహోత్కృష్టమైనటువంటి స్తోత్రం బ్రహ్మాండ పురాణాంతర్గతం. అది ప్రతిరోజు దేవస్థానంలో కూర్చుని అసుర సంధ్య వేళలో ఇంతమందివి కలిసి పారాయణ చేయడం వల్ల, ఇంతమందివి కలిసి చదవడం వల్ల భగవంతుని యొక్క కృపాకటాక్షములు మన యందు ప్రసరించేటటువంటి అవకాశములు పుష్కళముగా ఉంటాయని ఋషిప్రోక్తము కనుక నమ్మి విశ్వాసంతో ప్రతిరోజు అసుర సంధ్య వేళలో వీటిని అనుసంధానం చేసి అందరం కలిసి పఠించిన తరువాత ప్రసంగాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాను. ఈసారి ప్రసంగాలలో లలితా సహస్రనామ స్తోత్రమును గూర్చి కొన్ని మాటలు చెప్పుకోవాలి అని చెప్పి అనుకున్నాం. లలితా సహస్రనామ స్తోత్రం మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రముల వంటిది కాదు. దానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుచేత అన్న ప్రశ్నకి ఒక్కటే జవాబు. మిగిలినటువంటి సహస్రనామములలో చాలా సహస్రనామములు వ్యాసప్రోక్తములు. ఒక్క లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం వ్యాసప్రోక్తం కాదు, వ్యాసుడు చెప్పినది కాదు. వసిన్యాది దేవతలు చేసినటువంటి స్తోత్రాన్ని వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో మనకి అందించాడంతే. అది సాక్షాత్తుగా అమ్మవారే అనుగ్రహించి వసిన్యాది దేవతల చేత పలికించింది శక్తినిచ్చి. అందుకని ఇది అమ్మవారే శక్తినిచ్చి పలికించి అమ్మవారే ఫలశ్రుతి చెప్పింది దానికి. ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అమ్మవారు స్వయంగా చెప్పింది. ఎక్కడ చెప్పింది అంటే ఒక పెద్ద దేవతా సభలో చెప్పింది ఆవిడ. అందుకే లలితా సహస్రనామముతో తుల్యమైనటువంటి సహస్రనామ స్తోత్రాన్ని చెప్పడం కష్టము అంటారు పెద్దలు. అందులో ఒక్క అక్షరం కూడా మీరు వెతికి చూద్దామన్నా అనవసరమైనటువంటి అక్షరములు ఏవీ కనపడవు. అవి వసిన్యాది దేవతలు అమ్మవారి అనుగ్రహంతో ఆ స్తోత్రాన్ని చెయ్యడమే దానికి ప్రధానమైన కారణం. అసలు లలితావిర్భావమునకు సంబంధించినంత వరకు మనం గమనించవలసినటువంటి నేపథ్యం ఒకటి ఉంటుంది. భగవంతుడు అపారమైనటువంటి దయాసముద్రుడు, కరుణామూర్తి. భగవంతుని యొక్క కారుణ్యము ఎంత చిత్రంగా ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి వస్తువుని కూడా శుద్ధి చేసి ప్రపంచానికి పనికొచ్చేటట్టుగా అందజేయడంలో ఈశ్వరుడి యొక్క కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. మీరు చూడండి, ఒక పాము యొక్క విషం మనిషిలోకి ప్రవేశిస్తే మనిషి మరణిస్తాడు. కానీ వైద్యుడు అదే పాము యొక్క విషాన్ని తీసి శుద్ధి చేసి మనుష్యులకు వచ్చినటువంటి అనారోగ్యములు తొలగిపోవడం కోసమని ఔషధంగా అందిస్తాడు. వైద్యుడి చేతిలో పడితే పాము విషం మనుష్య కోటికి అది ఒక ఔషధంగా పనికొస్తుంది. అదే పాము విషం మన శరీరంలోకి ప్రవేశిస్తే మృత్యుకారకం అవుతుంది. వైద్యుడి చేతిలో పడినటువంటి పాము విషం ఎలా ఔషధి గుణాన్ని పొందిందో అలాగే ఈ ప్రపంచంలో కొంతమంది అహంకారంతో గర్వంతో లోకాలన్నింటినీ కూడా ప్రమాదకరమైనటువంటి రీతిలోకి నెట్టేటట్టుగా ప్రవర్తించినప్పటికీ కారుణ్యమునకు ఆలవాలమైనటువంటి భగవంతుని యొక్క స్వరూపము, అది మీరు అమ్మవారిని పిలవండి, అయ్యవారిని పిలవండి, ఏ రూపంతో మీరు పిలిచినప్పటికీ ప్రస్ఫుటంగా ఈశ్వర కారుణ్యము వ్యక్తమవుతూ ఉంటుంది. విశేషించి అమ్మ అన్న మాట ఎక్కడుందో అక్కడ ఈ కారుణ్యం మరింత ప్రస్ఫుటంగా ఉంటుంది. లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు వెనక చాలా పెద్ద నేపథ్యమే జరిగింది. మిగిలినటువంటి సహస్రనామ స్తోత్రములకు వేటికి ఇంత పెద్ద నేపథ్యం ఉన్నట్లు కనపడదు. ఒక పరమభక్తుడైనటువంటి వాడు ఎక్కడో ఒక చోట కీర్తన చేస్తాడు, మంచిదే. నేను అంత మాత్రం చేత ఆ సహస్రనామముల యొక్క వైభవమును తగ్గించి మాట్లాడడం అనేటటువంటిది నా ప్రయోజనం కాదు. ఒక సహస్రనామ స్తోత్ర ఆవిర్భావము వెనుక ఉన్నటువంటి నేపథ్యము ఎంత పెద్దదై ఉన్నదో మీరు లలితా సహస్రనామ స్తోత్రాన్ని గమనిస్తే మనం కొంచెం ఆశ్చర్యపోవలసి ఉంటుంది. ఎందుచేత అంటే తారకాసుర సంహారం జరపవలసి వచ్చింది. మీరు శివమహాపురాణాన్ని అవతరించినప్పుడు తెలుసుకున్నారు. తారకాసుర సంహారం జరగాలి అంటే పార్వతీ పరమేశ్వరులకు కుమారుడు జన్మిస్తే తప్ప తారకాసురుడు నిర్జింపబడడు. కనుక మన్మధుడు పార్వతీదేవి యందు పరమశివుడు అనురక్తతను పొందడం కోసమని తనకున్నటువంటి పుష్పబాణములను విడిచిపెట్టాడు. క్రుద్ధుడైనటువంటి పరమశివుడు తన 3వ నేత్రాన్ని తెరిచాడు.
ఆ మూడవ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలలలో మన్మధుని యొక్క శరీరము దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. ఇప్పుడు ఈ భస్మరాశి పడిన తరువాత ఏ ప్రయోజనం జరుగుతుందనుకుని అక్కడికి దేవతలందరూ వచ్చారో ఆ ప్రయోజనం సిద్ధించలేదు సరికదా, వారు అనుకోనటువంటి హఠాత్ పరిణామము సంభవించింది. పరమశివుడి మీద మన్మథబాణములు పడితే పార్వతీ పరమేశ్వరుల యందు అనురాగము కలుగుతుంది ఒండురలకని దేవతలు ఆశించారు. కానీ మన్మథ దహనము జరిగింది. అందుకని ఎక్కడి దేవతలు అక్కడే సర్దుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇంకేమీ లేదు. మన్మధుని యొక్క శరీరము కాలిపోయి దాని భస్మరాశి పడి ఉంది. ఒక్కొక్కసారి చాలా తమాషా అయినటువంటి పనులు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకతాళీయముగా జరిగాయి అని మీరు అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడో ఉంటుంది భగవంతుని యొక్క సంకల్పం. ఆయన ఏదో ఊహ చేస్తాడు, లోకమునకు ఏదో ఒక ప్రయోజనమును అందించాలి. కాబట్టి గణములు అని ఉంటాయి. ఒక గణమునకు నాయకుడైనటువంటి వాడు ఆయనని గణేశ్వరుడు అంటారు. గణేశ్వరుడు అంటే గణములకు నాయకుడు అని. ఒక గణమునకు నాయకుడు గణేశ్వరుడు. చిత్రకర్మ అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆయన ఈ బూది కుప్పని చూశాడు. చాలా బాగుంది, ఎంత తెల్లటి బూడిదో, దీంతో ఒక బొమ్మ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. ఆయన ఆ బూదితోటి ఒక బొమ్మని తయారు చేశాడు. బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి అది చాలా అందంగా కనపడింది ఆ బొమ్మ. దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు. అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది. అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, భండ భండ అన్నారు. అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది. భండ భండ అన్నారు. అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు. అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు. బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భండ అని పిలిచారు. ఇప్పుడు ఈ భండ అసురుడయ్యాడు. అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు. ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు. వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు. వాళ్ళు విశుక్రుడు, విషంగుడు. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు విందురు. కానీ నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడినవాడు ఒకడు దొరికాడు. పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు. తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే, ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ళ బలంలో సగం ఆయనకి ఎడుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు. ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చెయ్యాలంటే. కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భండాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుణ్ణి చేసేసారు. చేసేసి ఇప్పుడు ఆయనకి విశుక్రుడు, విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కలిసి అపారమైనటువంటి శక్తివంతులు. అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు. ఒకటి, తాము భోగం అనుభవిస్తారు. రెండు, ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే రాక్షస ప్రవృత్తి అంటే. శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం ఉన్నది అని గుర్తు. శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు. కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడినే రాక్షసుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు, రాక్షసులకు నాయకులయ్యారు. ఈ భండాసురుడికి 4 భార్యలు. సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి. 4 భార్యల్ని చేసుకున్నాడు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాలం గడుపుతుంటే ఒకనాడు విశుక్రుడు, విషంగుడు, భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు
పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికొస్తాయండి అనుకుంటారు చాలామంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి. ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం కాబట్టి ఎలా ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిస్తే గొడవ వదిలిపోయింది అంతే. భండుడు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసుని ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకండి. కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండుడు అంటే నా ఎందే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విశుక్రుడు విషంగుడితో కలిసి అన్నాడు, మనం సుఖాలు అనుభవించాం, మనం భోగాలు అనుభవించామంటే బాగుంది. మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, చాలా బాగుంది. మనకి ఎవరు జయ జయధ్వానం చేస్తారో, ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. అటువంటి వారెవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను అనుభవించని. కానీ మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్నున్న ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. అవి యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులున్నాయి. వీళ్ళెందుకు అనుభవించాలి భోగం? మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది. సుఖం అనుభవిస్తాం, వాడెందుకు అనుభవించాలి సుఖం? మీరు చూడండి, ఒక్కొక్కడు తాను సుఖపడతాడు, ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు. మీరు చూడండి, కొంతమంది దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది. తను కూర్చుని ఉంటాడు, వేరొకరిని కూర్చోమని అండవు. ఎందుకనంటే లోపల భండు ఉన్నాడు. నేను కూర్చోవచ్చు, ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు అంటే కూర్చోమండవు. ఎందుకు అనలేడు అంటే కుర్చీ ఖాళీగా అన్నా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు. ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం. అంతే తేడా. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు. మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగపెట్టుకునేవారు. ఒకరోజు పాపం ఆ పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు. మంచి అవకాశం దొరికింది అనుకున్నారు పరమాచార్యుల వారు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి, అందుకని ఆయనకి పరమ ప్రీతి. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంతే, ఆయన పరమ ప్రసన్నులు అయిపోయారు. మాట్లాడేస్తున్నారు. తెల్లవారుజామున 3 అయింది. ఆయనకి 3 అయినట్టు ఆయనకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. పరమాచార్య మాట్లాడడం అంటే మాటలా అండి, అమృతధారలు. 3 అయింది. తెల్లవారుజాము సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో, స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నించుంది. అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు ఎక్కడి నుంచో వచ్చి, స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి, పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే, పురాణం పేరెత్తితే, వేదం పేరెత్తితే, ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేయడమే. 3 అయింది. పోని పడుకుంటారా వెళ్ళో గంట అనుష్ఠానం. ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరు లేచి వెళ్ళి స్నానం చేసి మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు, ఎందుకయ్యా అలా మాట్లాడిస్తారా ఆయన్ని అంటున్నారు. ఆయన అంటున్నారు పరమాచార్యులు గారు, ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు. చూసేటప్పటికీ ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈయనతో మాట్లాడడానికి. ఇలా అంటారేమో వద్దామని నించునుంది. పాపం చూశారు కదా, పిలుస్తారేమో అని ఆదుర్దా పడుతోంది. పీఠం మేనేజర్ గారు చూశారు ఆవిడ. ఇంకా 3 అవ్వలేదు, అప్పుడే నువ్వు కూడా సిద్ధమైపోయావా? ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు, ఇక అనుష్ఠానం చేసుకుందామంటే ఇంకా నువ్వా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది, అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు. అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు, గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు. ఆయన గబగబా ఇల్లారా అన్నారు. అని ఏమమ్మా ఎందుకు నించున్నావు చీకట్లో అంతసేపు, ఏమి చెప్పు నీ కారణం? ఆవిడ ఏదో చెప్పింది, ఆయన తీసుకొచ్చారు. ఆ విభూతి ఆవిడకి ఇచ్చేయని వెళ్ళిపోయారు.
అంటే తన కష్టం గురించి చూసుకునేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు. కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కాని భోగాన్ని కాని అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు భండుడికి వచ్చిన ఆలోచన ఏమిటి? మనం భోగం అనుభవిస్తున్నాం, బాగుంది. మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు, బాగుంది. మన నాయకత్వం లేని వాళ్ళు, మన్ని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి? వాళ్ళు అనుభవించకూడదు. కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారండి. సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఇటువంటి ఆలోచన. వాళ్ళు అన్నారు, మనం ఒక పని చేద్దాం, సుఖములన్నింటికీ ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం. కాబట్టి మనలో భండుడు స్వర్గలోకానికి వెడతాడు, విశుక్రుడు భూలోకానికి వెడతాడు, విషంగుడు రసాతలానికి వెడతాడు. ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు, సూక్ష్మ శరీరాలతో వెడదాం. వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే. ఏమిటి ఆ పని అంటే, పురుషులకు పుంసత్వము లేకుండా నశింపజేసేద్దాం. స్త్రీల యందు రసోత్పాదనం లేకుండా, రేతస్సు లేకుండా స్త్రీలని చేసేద్దాం. స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు, పురుషుడికి పుంసత్వం ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ ఉండదు. స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ లేని నాడు, అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు, మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేని నాడు లలిత కళలు నశించిపోతాయి. సంగీతం వినరు, ఎవరు నృత్యం వినరు, ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు. ప్రతివాడు ఏమైపోతాడంటే నీరసపడిపోతాడు. ఈ నీరసపడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడా ఏమీ జరగవు. ఇలా నీరసపడిపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది? స్త్రీ పురుషుల మధ్య భోగేచ్ఛ లేదు. భోగేచ్ఛ లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు, ప్రత్యుత్పత్తి లేదు. కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు? నశించిపోతారు. కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు? నశించిపోతారు. కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతుంది? నశించిపోతుంది. సర్పజాతం ఏమైపోతుంది? నశించిపోతుంది. ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి? రాక్షసుల ఒక్కళ్ళే మిగులుతారు. మనకి భోగము మిగలాలి, భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండనుకోవడం. అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరి సమస్త లోకముల యందుండేటటువంటి అన్ని జాతుల వారి యందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు. పుంస్త్వము లేదు. స్త్రీల యందు రసము, రేతస్సు లేదు. అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు, రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇతి స్మృత. మనుష్యుల యందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహంగా, ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి. అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది. కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది. ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి, ఎక్కడా లలిత కళలు లేవు, ఎక్కడా కచేరీలు లేవు, ఎక్కడా సంగీతం లేదు, ఎక్కడా నృత్యం లేదు, ఎక్కడా ఏ సభలు లేవు, ఎక్కడా ప్రవచనాలు లేవు, ఎక్కడా హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకోరు, ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు, ఒకరిని ఒకరు చూసి సంతోషాలు ఉండవు. వీళ్ళు యుద్ధం చేయలేదు. యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రళయాన్ని సృష్టించాడు భండాసురుడు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం. శంభుదేవుని గూర్చి ప్రార్థన. అసుర సంధ్య వేళలో శివస్తోత్రాన్ని చేస్తే అమ్మవారు పరమప్రసన్నురాలవుతుంది. ఎందుచేత అంటే ఆవిడ మహాపతివ్రత కనుక. ఆవిడ భర్త గారి గురించి నామం ఎక్కడ వినపడుతుందో అమ్మవారు అక్కడ పరమ ప్రశాంతిని, గొప్ప ఆనందాన్ని పొంది భక్తుల ఎడల పరమప్రీతిని పొందుతుంది. కనుక చక్కగా మనం శంభుదేవుని యొక్క ప్రార్థనతో ప్రారంభం చేద్దాం. జయపాలనయన శ్రీతలోలనయన సితశైలనయన శర్వా
జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో జయ చంద్రమౌళిన మదీంద్రమౌళిమణి సాంద్రహేళి చరణ జయ యోగ మార్గజిత రాగ దుర్గముని యాగ భాగ భర్గా జయ స్వర్గవాసి మతి వర్గభాసి ప్రతిసర్గ సర్గ కల్పా జయ బంధు జీవ సుమ బంధు జీవ సమసాంధ్య రాగ జూట జయ చండ చండతర తాండవోగ్రభర కంపమాన భువన జయ హార హీర ఘన సార సారతర శారదాభ్రరూప జయ శృంగి శృంగి శృతి భృంగి భృంగి భృతి నంది నంది వినుతి జయ కాల కంఠ కల కంఠ కంఠ సుర సుందరీ స్తుత శ్రీ జయ భావజాత సమభావజాత సుకళాజిత ప్రియాహ్రీ జయ దగ్ధ భావ భవ స్నిగ్ధ భావ భవ ముగ్ధ భావ భవన జయ రుండమాలి జయ రూక్ష వీక్ష రుచిరుంద్ర రూప రుద్రా జయ నాసికాగ్రనయనోగ్ర దృష్టి జనితాగ్నిభుగ్న విభవా జయ ఘోర ఘోరతర తాప జాప తప ఉగ్ర రూప విజిత జయ కాంతిమాలి జయ క్రాంతికేలి జయ శాంతిశాలి శూలి జయ సూర్య చంద్ర శిఖి సూచనగ్రనయలోచనగ్ర ఉగ్ర జయ బ్రహ్మ విష్ణు పురుహూత ముఖ్య సురసన్నుతాఘ్రియుగ్మ జయ ఫాల నేత్ర జయ చంద్ర శీర్ష జయ నాగభూష శూలి జయ కాల కాల జయ మృత్యు మృత్యు జయ దేవ దేవ శంభో లలితావిర్భావమునకై దేవతల ప్రార్థన. విశ్వరూపిణి సర్వాత్మే విశ్వభూతైకనాయకి లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ అనంగరూపిణి పరే జగదానందదాయిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ జ్ఞాత్వజ్ఞానజ్ఞేయ రూపే మహాజ్ఞాన ప్రకాశిని లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంహార రసికే కాళికే భద్రకాళికే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ లోక సంత్రాణ రసికే మంగళే సర్వమంగళే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ విశ్వసృష్టి పరాధీనే విశ్వనాథే విశంకటే
లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సంవిద్వహ్నిహుతాశేషా సృష్టి సంపాదితాకృతే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ భండాద్యైస్తారకాద్యైశ్చాపీడితానాం సతాం ముదే లలితా పరమేశాని సంవిద్వహ్నే సముద్భవ సర్వదేవతకృత లలితా స్తోత్రం. ప్రాతుర్బభూవ పరమం తేజపుంజమనూపమం కోటి సూర్య ప్రతీకాశం చంద్రకోటి సుశీతలం తన్మధ్యమే సముదభూచక్రాకారమనుత్తమం తన్మధ్యమే మహాదేవిముదయార్క సమప్రభాం జగదుజ్జీవనాకారాం బ్రహ్మ విష్ణు శివాత్మికాం సౌందర్యసారసీమాం తామానందరససాగరాం జపాకుసుమ సంకాశాం దాడిమీ కుసుమాంబరాం సర్వాభరణ సంయుక్తాం శృంగారైకరసాలయాం కృపాతారంగితాపాంగనయనాలోకకౌముదీం పాశాంకుశేక్షుకోదండ పంచబాణలసత్కరాం తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సవాసవాః ప్రణేముర్ముదితాత్మానో భూయో భూయోఖిలాత్మికాం